ఇప్పుడు మన పెద్ది మరి గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారితో కూడా ఒక యాడ్ షూట్‌లో నువ్వు అవునవును. పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, చరణ్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఏమైందంటే దానికి ముందు 3 డేస్ ముందు ఆడిషన్ జరిగింది. హ్మ్. సో, ఆడిషన్ సెలెక్ట్ అయ్యి దాని తర్వాత లుక్ టెస్ట్ జరిగింది. తర్వాత షూట్‌కి పిలిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది హ్మ్. స్మాల్ హ్మ్. టౌన్‌లో. హ్మ్. సో, అక్కడ సెట్‌లోకి వచ్చిన వెంటనే నిజంగా ఆరా అనేది అనిపిచ్చింది నాకు. నిజంగా అలా ఆ వేవ్ ఉంటది గదా! అలా హ్మ్. వచ్చి హిట్ అయినట్టు అనిపిచ్చింది. హ్మ్. చాలా పాజిటివ్ వైబ్ ఉంటది ఆయన ఉన్న ప్లేస్‌లో నిజంగా. హ్మ్. అసలు ఏమైందంటే అప్పుడు షూట్ అది గూడా జానీ మాస్టర్ కంపోజ్ చేశారు యాడ్ మొత్తం. హుహు. హెడ్ మీద ఇలా చేయి బెట్టి ఇలా ఇలా అనేది ఉంటదనమాట. హ్మ్. హ్మ్. చిన్న పెద్ద అభిమానానికి ఆయన అలా ఇంటరాక్ట్ అవుతూ మధ్యలో అడిగారనమాట. "ఏ మూవీస్ చేసావు?" అని జెప్పేసి. హుహు. నేను అప్పటికి 'ఆచార్య' పోస్టర్‌లో ఉన్నాననమాట. హుహు. సో, 'ఆచార్యలో' చెప్పా. వర్క్ అవునవును. చేసావు మూవీ. యాహ్! హ్మ్. సో, అది చేశాను. 'బైజూస్ హ్మ్. యాడోస్', 'సోనీ 10-4' హ్మ్. సో, అవి చేశానని జెప్పాను. ఓహ్! నైస్ వర్క్ కీప్ డూయింగ్ అని జెప్పేసన్నారు. హ్మ్. సో, తర్వాత ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్తుంటే అడిగా, "సార్ మీతో ఒక పిక్ కావాలని" జెప్పి. హ్మ్. అప్పుడు లేదు లేదు ఇప్పుడు కుదరదు. తర్వాత షూట్ అయినాక ఇస్తానని జెప్పేసన్నారు. ఓకే. సో, నేనేం చేశాను నాకు 3కి ప్యాకప్ అయిపోయింది. నేను 8 దాకా వెయిట్ చేశా అన్నతో ఫోటో కోసం. ఓహ్! సో, హ్మ్. అన్నకి 3 నుంచి 8 దాకా కంటిన్యూయస్‌గా జరిగింది. 5 అవర్స్ షూట్. అబ్బబ్బా! హ్మ్. ఆయన అంతా అలసిపోయి అలా బయటకొచ్చి జస్ట్ ఒక 5 మినిట్స్ దొరికింది బ్రేక్ ఆయనకి. హ్మ్. అంటే మనకు కాస్త బ్రేక్ ఇస్తారనుకుంటాం గదా! హ్మ్. హ్మ్. మనకు తెలియదు గానీ ఆయనకు తెలిసుంటది గదా! ఒక 5 మినిట్సే ఉందని కరెక్ట్. చెప్పి. హ్మ్. హ్మ్. సో, అలా బయటకొచ్చి చూసారు. మేమే అనుకున్నాం. అయ్యో! ఎంతసేపు పాపం ఆల్రెడీ కష్టపడ్డాడన్నా. 5 అవర్స్ అదే. అదే. షూట్ చేసొచ్చున్నారు అని. ఆ! సో, ఇంక అలా పక్కన నించునుంటే, "ఏం గావాలంటే" ఫోటోనా అంటే మేము ఫోటో అని గూడా అడిగేలోపే, "ఫోటోనా? ఓకే. కమ్, కమ్, కమ్" అని జెప్పి అన్నారు. సో, వచ్చిన తర్వాత పైన కోట్ ఉంటది. అది తీసేసి హ్మ్. వైట్ కలర్ షర్ట్ ఉందనమాట ఫుల్ హ్యాండ్స్. అది ఇక్కడ కాలర్ దాకా బటన్ బెట్టుకొని ఫోటో ఇచ్చారు రోడ్ మీద. ఓకే. సో, సో అంతే ఓపికగా పాపం వెయిట్ అవునవును. చేస్తున్నారని అన్ని హ్మ్. అవర్స్ వర్క్ చేసినా ఇచ్చారు. అవునవును. ఓకే. ఆయనకి చెప్పాం గదా! తర్వాత షూట్ అయినాక తీసుకో అంటే, సరే పాపం వెయిట్ జేసి ఉంటాడని అదే అనుకుని, సో, ఓకే. పిక్ ఇచ్చి మళ్ళీ బెస్ట్ విషెస్ చెప్పి, హ్మ్. అలా రిసీవ్ చేసుకున్నాను. నాకు పిక్ ఇచ్చిన ఒక 2, 3 మినిట్స్‌కి మళ్ళీ అన్న ఎళ్ళిపోయాడు అయ్యో! షూట్‌కి. హ్మ్. సో, గ్యాప్ సచ్ ఎ అనేది స్వీట్ పర్సన్ అసలు నిజంగా. అంటే అందరూ మాక్సిమం ఇప్పుడు చాలా వరకు చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో వాళ్ళు. చరణ్ గారు చాలా హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతారు. హ్మ్. హ్మ్. అండ్ అవును. డాన్స్ విషయంలో అయినా, యాక్టింగ్ దీనిలో అయినా 100కి 1000% అవునవును. ఇచ్చేలా ఆ హార్డ్ చూస్తారని. వర్కింగ్ ఉంది గాబట్టే ఇప్పుడు ఈ పెద్ద మూవీ చేయగలిగారు అసల. కొడతా ఏటి మళ్ళీ ఆయన మాలేసుకొని, ఆ హ్మ్. వెజిటేరియన్ ఫుడ్ తిని, అంత బాడీ బిల్డ్ జేయడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. అయినా అన్న అంత కష్టపడి ఇక్కడ కంటికి దెబ్బ తగిలిచ్చుకొని, హ్మ్. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి, హ్మ్. ఆ కథ కోసం అంత చేశాడన్న. ఓకే. సో, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అసలు. సో, అంటే మన ఇండస్ట్రీలో అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంత ప్రాణం పెట్టేసి యాక్టింగ్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళందరిని చూస్తున్నప్పుడు గానీ, హ్మ్. లేకపోతే హ్మ్. వాళ్ళతో షూట్ టైమ్‌లో ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు గానీ, అవునవును. ఏమనిపిస్తుంది? సో, నేను అబ్జర్వ్ చేసిన వరకైతే హీరోస్ అందరూ చాలా కష్టపడతారు. ఇప్పుడు వాళ్ళకి నెపో కిడ్స్ అన్నా గాని కాస్త ఇప్పుడు స్టార్ హీరో కొడుకులైనా ప్రొడ్యూసర్స్ సన్స్ అయినా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు గాని, 'మహేష్ హ్మ్. బాబు' గారు, 'ప్రభాస్' అన్న. సో, వీళ్ళందరూ గూడా అంత బిగ్ స్టార్స్, ప్రొడ్యూసర్స్ సన్స్ అయ్యుండి గూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు 'చరణ్' అన్న గాని, సో, వాళ్ళందరూ గూడా చాలా కష్టపడి వాళ్ళకొక ఐడెంటిటీ అనేది తెచ్చుకున్నారు. సో, ఆ హార్డ్ వర్కింగ్ అనేది నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశాను నేను. సో, ఓకే. చాలా మంది క్వైట్‌గా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు జూసుకుంటారు. ఓకే. సో, సో, ఈవెన్ డిసిప్లిన్ ఆ! గూడా నువ్వు యాహ్! అబ్జర్వ్ చాలా చేసావు. డిసిప్లిన్. హ్మ్. ఇప్పుడు 'చరణ్' అన్న ఒక మెగాస్టార్ కొడుకయ్యుండి, హ్మ్. సో, అంత రిచ్ పర్సన్ అయ్యుండి, ఆ మాలేసుకుంటే ఇప్పుడు మనకు ఆ నియమాలుంటాయి. అవును. కటిక నేల మీద పడుకోవాలని, అవును. సాత్విక ఆహారం తీసుకోవాలి. సో, కరెక్ట్. అది ఒకసారి ఒక మండలం కాలం దీక్ష తీసుకోవడమే అది చాలా టఫ్ థింగ్ చాలా మందికి.
అలాంటిది అన్న సంవత్సరంలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు అన్న మాలేసుకుని అంత డిసిప్లిన్‌గా ఉంటారు. సో, ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే అది చాలా కష్టం తర్వాత కరెక్టే. సస్టైన్ అవ్వడం.